ఒకటి అఘోరి శ్రీనివాస్ కపటయోగి కథ. శ్రీనివాస్ అనే వ్యక్తి ఆధ్యాత్మిక ముసుగులో చాలా మందిని మోసం చేశాడు. అతను తనను లేడీ అఘోరి అని చెప్పుకుని ప్రజల భయాన్ని ఉపయోగించుకుని డబ్బు దోచేవాడు. అయితే ఒకరోజు ఒక యువతి శ్రీవర్షిని అతని మాయాపాశాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసుల దర్యాప్తులో అతని దగ్గర మాయాజాల వస్తువులు, మందులు, డబ్బు బయటపడింది. చివరకు అతను అరెస్ట్ అయ్యాడు. ఈ కథ నకిలీ సాధువులపై మానవుల అపార నమ్మకాన్ని హెచ్చరిస్తుంది. 2 మహాకాళి ఆశ్రమంలో నిజమైన అఘోరి హిమాంశు అనే యువకుడు జీవితంలో ఆశలు కోల్పోయి ఉత్తరాఖండ్ వెళ్లి అఘోరి ఆశ్రమంలో చేరాడు. అక్కడ ఒక నిజమైన అఘోరి అతనికి జీవితపు అసలైన అర్థాన్ని నేర్పాడు. భయం కాదు, భావం కాదు, జీవితం అనేది అంతరాత్మతో జీవించే ధ్యానం అని. కొన్నాళ్ల తర్వాత హిమాంశు తిరిగి వచ్చి గురువు బోధలు పంచే మహానుభావుడయ్యాడు. 3 శ్మశానంలో దొరికిన మంత్రశక్తి. ఒక గ్రామంలో ప్రతి శనివారం రాత్రి శ్మశానంలో శబ్దాలు వినిపించేవి. స్థానికులు భయంతో ఉంటారు. కాని యువకుడు అర్జున్ ధైర్యంగా వెళ్లి చూసినప్పుడు ఒక అఘోరి తపస్సు చేస్తున్నాడని తెలిసాడు. ఆ అఘోరి ఆ శక్తిని మనుషుల శ్రేయస్సు కోసం ఉపయోగించాలన్న తపస్సు చేస్తున్నాడు. ప్రజలు తర్వాత అతనికి గౌరవం చూపించారు. 4 కల్పనే అయిన అఘోరి. ఒక మనిషి రాత్రి రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు అఘోరిలో మాట్లాడిన అనుభవాన్ని కలగంటాడు. ఆ అఘోరి అతనికి జీవితం అంటే భయాన్ని దాటి ధైర్యాన్ని కనుగొనడం అని చెప్పాడు. ఆ కల తర్వాత అతని జీవితం మారిపోయింది. మానసికంగా బలపడిపోయాడు. 5 నిజమైన అఘోరి భక్తితో భయం తొలగింది. బనారస్లో ఒక అఘోరి గురించి భయాందోళనలు ఉండేవి. కాని ఒక చిన్న పిల్లాడు అతని దగ్గరికి వెళ్లి, నీవు దేవుడిని పూజిస్తున్నావా లేక భయపెడుతున్నావా అని అడిగాడు. ఆ ప్రశ్న అఘోరిని తట్టింది. అప్పటినుంచి అతను భక్తుల కోసం సేవా కార్యక్రమాలు ప్రారంభించాడు. ఈ కథలన్నీ కల్పితమైనవే అయినా ప్రజల నమ్మకాన్ని ఎలా మోసం చేయవచ్చో లేదా నిజమైన ఆధ్యాత్మికత ఎలా ఉండాలో చూపిస్తాయి. మీకు వీటిలో ఏదైనా కథను పూర్తి వివరంగా కావాలా?